అందరికీ వందనాలు. जैसे परमेश्वर की अनुग्रह के द्वारा आज हम एक नए दिन को पाते हैं। దేవుని యొక్క అనుగ్రహమును బట్టి వందనాలు. और ये हमारी सौभाग्यता है कि हम परमेश्वर के पास परमेश्वर के संगति में हम आ सकते हैं। దేవుని యొక్క సన్నిధికి రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. जैसे आज के शाम के वक्त में हम कुछ बातों को जो हमारे जीवन से और हमारे आत्मिक जीवन के लिए बहुत जरूरी है उस बात को देखना चाहते हैं। మనకు అవసరమైన సంగతులను ఈ యొక్క సాయంత్రం వేళ చూడాలని ఆశిస్తుంటున్నాను. क्योंकि आज्ञाकारिता जो है हमारे जीवन में एक टॉप प्रायोरिटी के समान होना चाहिए। ఆ, అన్నిటికంటే ప్రాముఖ్యమైన అంశముగా ఇది ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. क्योंकि जैसे हम देखते हैं कि आदम जो सबसे पहला व्यक्ति था जिसने आज्ञा का उल्लंघन किया और उसके द्वारा पाप इस संसार में आया। మొదటి మానవుడైన ఆదాము మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరి పాపం చేసిన వాడిగా మనం చూస్తుంటున్నాం. और उसके बाद प्रभु यीशु मसीह ने फिर से आज्ञाकारिता को पूरा किया और क्रूस की मृत्यु तक अपने आप को आज्ञाकारिता में रखा। మరి ఆ యొక్క కలువరి శిలువలో ఆ యొక్క పాపాన్ని పరిహరించడానికి యేసు ప్రభు మరణించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. और प्रभु यीशु मसीह ने आज्ञाकारिता जो ओबीडियंस है वो अंटिल द डेथ वहां पर हम देखते हैं। ఆ యేసు ప్రభు మరణించే వరకు దేవునికి విధేయుడుగా కనిపిస్తుంటున్నాడు. आइए हम इन बातों की तरफ अपना ध्यान लेकर जाएंगे और इस वचन में जाने से पहले हम दो मुख्य बातों को पढ़ेंगे। ఈ యొక్క వచనానికి ముందు మనము రెండు ముఖ్యమైన సంగతులు చూస్తాము. Ecclesiastic chapter 12 and verse 13 and 14 ఆ ప్రసంగి 12వ అధ్యాయము ఆ and verse 14 13, and 14 వచనాలు చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇదంతయో వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. हम्म। यहाँ पर हम दो बार क्योंकि करके लिखा है, बिकॉज करके। ఇక్కడ రెండు సంగతులు రెండు సార్లు ఎందుకు అన్నది इंदुकु वहां पर हम देखते हैं कि परमेश्वर का भय मान और उसकी आज्ञाओं का पालन कर। దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలను. और उसके बाद वहां पर लिखा है क्योंकि, राइट, बिकॉज। ఇక్కడ మరి ఎందుకంటే అనే మాట అక్కడ మనం చూస్తుంటున్నాం. क्योंकि ये मनुष्य का कर्तव्य है। మానవ కోటికి ఇదియే విధి కాబట్టి మనము కట్టడలను అనుసరించాలా. और दूसरा हम वहां पर देखते हैं कि क्योंकि परमेश्वर उन सब बातों का जो गुप्त बातें उसका भी न्याय करेगा। 14వ వచనం, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయడం. हाँ, तो आज्ञाकारिता हमारे जीवन का टॉप मोस्ट प्रायोरिटी हम देखते हैं। ఆజ్ఞలను అనుసరించడం అన్నిటికంటే ప్రాముఖ్యమైన మరి విధిగా మనం చూస్తున్నాం. वहां पर हम देखते हैं कि फियर द लॉर्ड एंड ओबे हिज कमांडमेंट। భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండట. हाँ, उसके बाद हिब्रानियों की पत्री उसका 5वां अध्याय, हिब्रूज चैप्टर 5 హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. and verse 8 and 9 we will read. 8, 9 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్యరక్షణకు కారకుడాయను. वो खुद प्रभु यीशु मसीह के बारे में हम देखते हैं कि उसने आज्ञा माननी सीखी और आज वो हर आज्ञा मानने वालों के लिए एक उद्धार का कारण है करके हम पर लिखा है। ఇక్కడ విధేయత నేర్చుకున్నవాడుగా విధేయులైన వారికందరికీ నిత్యరక్షణ కారకుడైన వాడుగా మనం చూస్తుంటున్నాం.
हाँ, तो हम इस बात को समझते हैं कि आज्ञाकारिता हमारे लिए कितना जरूरी है। ఆజ్ఞను ఆజ్ఞకు విధేయులమై ఉండుట ఎంత అవసరమో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. क्योंकि प्रभु यीशु मसीह ने आज्ञाकारिता सीखी, ఆయన మరి విధేయతను నేర్చుకున్నాడు. और उसके बाद जो आज्ञा मानते हैं उनके लिए वह उनका उद्धार करता है। రెండవది విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడైనట్టు మనం చూస్తుంటున్నాం. अच्छा, तो अगर हम आज अपने जीवन या अपने आप को हम कहते हैं कि प्रभु मैं आपसे प्यार करता हूँ, ఆ దేవుణ్ణి మనం నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు तो आप कैसे बोल सकते हैं कि मैं प्रभु से प्यार करता हूँ? మరి చెప్పిన తర్వాత మనం ఎట్లా మర్చిపోగలం ప్రభువుని ప్రేమించడం? सिर्फ मुंह से बोलने से ये हो जाएगा कि प्रभु मैं आपसे प्यार करता हूँ? మరి నోటితో చెప్పినంత మాత్రాన నేను ప్రేమిస్తున్నానని సరిపోతుందా? देखिए, प्रभु यीशु मसीह ने अपने शिष्यों से क्या कहा? శిష్యులతో యేసుప్రభు ఏమన్నాడంటే, यूहन्ना सुसमाचार उसका 14 अध्याय और वचन 15। యోహాను సువార్త 14-15 చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం 15 వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. वहां पर प्रभु यीशु मसीह कहते हैं कि अगर तुम मुझसे प्रेम करते हो तो मेरी आज्ञाओं का पालन करोगे। నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకుంటారు అంటున్నాడు. तो हम यहाँ पर क्या देखते हैं कि अगर हम कहते हैं कि प्रभु मैं आपसे प्रेम करता हूँ, ప్రభుని నేను ప్రేమిస్తున్నానని మనం చెప్పినప్పుడు तो उसको हम कैसे एक्सप्रेस करें, कैसे हम बताएं कि प्रभु हम आपसे प्रेम करते हैं। మనం ఎలాగూ ఆ ప్రేమను వెల్లడిస్తాం. यहाँ पर हम प्रभु यीशु मसीह खुद कहते हैं कि तुम मेरी आज्ञाओं को मानोगे। నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనమని చెప్తున్నాడు యేసుప్రభు. तो यहाँ तक हमें ये समझ में आता है कि आज्ञाकारिता कितना जरूरी है हमारे लिए। ఆజ్ఞను గైకొనుట ఎంత అవసరమో ఇక్కడ వరకు మనం చూస్తుంటున్నాం. लेकिन एक मसीह जीवन में हम देखते हैं कि आज्ञाकारिता को हम शायद समझ नहीं पाए हैं, या फिर हम जानकर अनजान बन जाते हैं। మరి ఆ మనము యేసు ప్రభు జీవితంలో మరి ఆజ్ఞలను ఆ ना పాటించుట, ना मसीह जीवन में हम आज्ञाकारिता को ఆజ్ఞలను పాటించే విషయంలో యేసు ప్రభు జీవితంలో नहीं नहीं, हम अपने जीवन में ఆ మన మన జీవితంలో हम ओबीडियंस को वी विल ओवरलुक, కొన్నిసార్లు ఆ విధేయత చూపడం అన్నది మనము దాటవేస్తాం. आर वी मिसअंडरस्टूड। లేకుంటే దానిని మరి తప్పుగా అర్థం చేసుకునేదిగా ఉంటున్నది. Why? Because we don't know what exactly is the obedience is. విధేయత అన్నది ఎంత ఖచ్చితంగా మనకు తెలియకపోవడమే. Because अगर हम आज्ञा का पालन कर रहे हैं तो इसका मतलब आज्ञा को समझना जरूरी है। ఆజ్ఞను గైకొనాలంటే పాటించాలంటే ఆజ్ఞలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. और हम इसलिए बुलाए गए हैं అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. कि हम परमेश्वर की आज्ञा और उसके बातों का हम अनुकरण करें। మరి ఆయన చెప్పిన సంగతులను ఆజ్ఞలను మనము పాటించే నిమిత్తమే ఆయన మనం పిలిచి ఉంటున్నాడు. या हम उसके पीछे हम चलें, क्योंकि प्रभु ने हमें इसीलिए बुलाया है। మరి ఆయన వెనుక ఆయన వెంబడించే నిమిత్తమే ఆయన మనల్ని పిలిచి ఉంటున్నాడు. तो बाइबल में हम आज्ञाकारिता को कैसे समझते हैं? బైబిల్లో మరి ఆజ్ఞను మనం ఎలాగో అర్థం చేసుకుంటున్నాం. हाँ, क्योंकि जब तक हम इसको सही रीति से नहीं समझेंगे, हम अपने कंफ्यूजन में रहेंगे कि मैं आज्ञा का पालन कर रहा हूं। మనము సరిగా అర్థం చేసుకోకుండా ఆజ్ఞలు పాటిస్తున్నానులే అన్న భ్రమలో మనం ఉంటాం. यहाँ पर हम आज्ञाकारिता को 4 बातों में हम देखते हैं ఈ ఆజ్ఞలను 4 విషయాలలో మనం చూస్తాం. कि व्हाट इज ओबीडियंस इन बाइबल। బైబిల్లో విధేయత అంటే ఏంటి? हम पहला देखते हैं टू हियर, వినాలా మొట్టమొదటిగా. उसके बाद वी हैव टू ट्रस्ट, రెండవది మనము నమ్మకం ఉంచాలా. थर्ड वन इज वी हैव टू सबमिट, మూడవది మనము విధేయత చూపాలా. एंड देन वी हैव टू सरेंडर। పూర్తిగా మనం సమర్పించుకోవాలా. So obedience means to hear, trust, submit and surrender to the God and his word. మరి విధేయత అంటే వినుట, ఆ తర్వాత మనము నమ్మకం ఉంచుట, తర్వాత విధేయత చూపుట, తర్వాత మరి సమర్పించుకొనుట.
ఇవి हाँ 4 సంగతులు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. गॉड एंड हिज वर्ड, परमेश्वर को और परमेश्वर के वचन के प्रति इन चार चीजों को हमें रखना है. మరి ఆయనను ఆయన యొక్క వాక్యాన్ని మనము మరి విధేయులం కావాలా. ओके, तो सबसे पहले हम क्या देखते हैं? वी हैव टू हियर. మొట్టమొదటిగా మనము చూసేది మనము వినవలసిన సంగతి. बट यहाँ पर हम क्या देखते हैं? वी हैव टू एक्टिवली हियर द गॉड्स वर्ड. దేవుని యొక్క వాక్యాన్ని చురుకుగా వినాలా. कई बार हम सुनते हैं और उसको सुनकर या तो छोड़ देते हैं या फिर उसके विरोध में काम करते हैं. మరి వింటాము కానీ దాన్ని విడిచిపెడతాము. अब आपको लोत की वाइफ पता है? లోతు భార్య మీరు ఎరిగి ఉంటున్నారా? उनको क्लियरली इंस्ट्रक्शन मिला था कि पीछे मुड़कर मत देखना. లోతుని వెనక్కి తిరిగి చూడవద్దని స్పష్టంగా వారు ఆజ్ఞాపించుంటున్నారు. वेरी क्लियर कट कमांड. ఆ మరి స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడింది. लेकिन बिकॉज एक्टिवली लिसनिंग नहीं था, अच्छे से नहीं सुना, उसने सोचा कि कुछ नहीं होगा अगर मैं एक बार छोटा सा देख लूंगी तो. అది చురుగ్గా వినకపోవడం వల్ల నేను వెనక్కి తిరిగి చూస్తాను ఒక్కసారి అన్నట్టుగా ఆమె తిరిగింది. और क्या हुआ? वो ఏమైంది वहीं ఇప్పుడు? वो वहीं पर नमक का स्तंभ बन गई. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. दूसरा हम देखते हैं जोना के विषय में. యోనా విషయంలో మనం చూసినట్లయితే परमेश्वर की तरफ से उसे क्लियरली एक आज्ञा मिली थी कि जाओ और निनवे को जाकर प्रचार कर करके. మరి దేవుడు యోనాని నినివేకి వెళ్ళి ప్రకటించమని చెప్పింటున్నాడు. ही इज नॉट एक्टिवली, उसने सुना नहीं और सुनकर उसने क्या किया? कोई प्रॉब्लम नहीं है, मैं चला जाऊंगा, दूसरी जगह चला गया और तर्सीस के लिए चला गया. అది దేవుని మాటను విన్నాడు కానీ మరి ఆ యొక్క తర్షీష్కు ఆయన ఓడ ఎక్కినట్టు వెళ్ళిపోయినట్టు మనం చూస్తుంటాం. देखते हैं कमांडमेंट के लिए सबसे पहला वी हैव टू एक्टिवली लिसन द गॉड. దేవుని ఆజ్ఞను మాటలను మనము చురుగ్గా వినవలసి ఉంటున్నది. दूसरी बात हम देखते हैं ट्रस्ट हिज कमांडमेंट्स. ఆయన ఆజ్ఞల నందు నమ్మిక ఉంచాలి. हाँ, क्यों? क्योंकि अगर जब तक आप उस पर विश्वास नहीं करेंगे, भरोसा नहीं रखेंगे, దేవుని యొక్క మాటల యందు మనము విశ్వాసం ఉంచకపోతే आपका मन ये नहीं बोलेगा कि मैं उसको आज्ञा को मैं पालन करूं करके. నేను ఆజ్ఞకు విధేయుడు కాలేము. हम क्या देखते हैं अब्राहम के जीवन में? అబ్రహాం జీవితంలో మనం ఏం చూస్తాము? कि जब परमेश्वर ने उसे कहा कि तो अपने घर अपने परिवार को छोड़कर यहाँ से निकल करके నీ యొక్క దేశమును నీ యొక్క ఇంటి వారిని బంధువులను విడిచిపెట్టమని దేవుడు చెప్పి ఉంటున్నాడు. उसने परमेश्वर के उस बात पर विश्वास किया और निकला. దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి బయటికి వచ్చాడు. उसके बाद हम देखते हैं कि तेरा एक पुत्र होगा. जब वो 99 ईयर्स में था और तब तेरा एक पुत्र होगा करके उससे जब उसे परमेश्वर ने उसे बताया, 99 సంవత్సరాలు అప్పుడు దేవుడు నీకు ఒక కుమారుడు నేను దయచేస్తానని చెప్పి దేవుడు చెప్పి ఉంటున్నాడు. लेकिन अब्राहम ने डाउट नहीं किया. अगर परमेश्वर ने कहा है तो जरूर देगा करके विश्वास किया. ఆ దేవుడు ఇస్తానని చెప్పాడు కాబట్టి ఏమాత్రము అనుమానించక దాని మీద విశ్వాసం ఉంచాడు. उसने आज्ञाकारिता को हम देखते हैं कि विश्वास के द्वारा उसने आज्ञाकारिता को अपने आप में रखा. విశ్వాసం ద్వారా ఆజ్ఞను ఆయన గైకొన్నవాడిగా మనం చూస్తుంటున్నాం. तीसरा हम देखते हैं ओबीडियंस में वी हैव टू सबमिट अवर विल टू गॉड. మరి మూడవది విధేయత, మన యొక్క ఇష్టాన్ని దేవునికి సమర్పించుకుంటాం. हाँ, जब तक हम अपनी इच्छा को परमेश्वर के सामने सबमिट नहीं करेंगे, మన ఇష్టాన్ని దేవుని ఎదుట మనము సమర్పించకపోతే we are not saying that I am obeying the God. దేవునికి నేను విధేయుడవుతున్నానని చెప్పలేము. परमेश्वर की आज्ञा का, क्योंकि हमारे मन में हमारी इच्छा के अनुसार होने से हम परमेश्वर की आज्ञा का पालन करेंगे. దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి మనము నడుస్తున్నప్పుడే అప్పుడు విధేయత చూపినట్టు లెక్క వస్తుంది. लेकिन अगर हम अपनी इच्छा से सोचेंगे మన ఇష్ట ప్రకారంగా ఆలోచన చేసినప్పుడు और बोलेंगे कि अगर प्रभु आप ऐसा करोगे तो मैं अच्छे से रहूंगा करके, నేను అలాగూ చేసిన నా ఆలోచన బట్టి నేను చేస్తే నేను బాగానే ఉంటాను అన్నట్టుగా నువ్వు అనుకున్నట్లయితే it's not called submitting our will to God. అది మన ఇష్టాన్ని దేవునికి అప్పగించినట్టు కాదు. हाँ, तो थर्ड थिंग इन ओबीडियंस इज वी हैव टू सबमिट अवर विल टू गॉड. దేవునికి మన ఇష్టాన్ని అప్పగించడమే మూడవది. And the fourth one is surrender our life
टू गॉड। నాలుగవది మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటా. हाँ, आपको दानियल और उसके फ्रेंड के बारे में अच्छे से पता है। దానియేలు ఆయన స్నేహితుల గురించి మనకు బాగా తెలుసు. उन्होंने अगर आप दानियल और उसके फ्रेंड्स के सदरक मेशक और अबेदनग के बारे में अगर आप देखेंगे, షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి మనం విని చదివినట్లయితే अगर आप उनके एज के बारे में देखेंगे, ఆ వయసు గురించి మనం कि చదివినట్లయితే उनका जो एज जब वो उनको कैप्टिविटी में लेकर गया था, उन लोग 15 से 17 18 साल या 20 साल के उम्र होगा उनका। వారు చెరగొనిపోబడ్డారు. అది దాదాపు 16, 17, 18 సంవత్సరాల వయసు కలిగిన వారు. वो इतने यंग थे, वो इतने उस जवानी के समय में ही उन्होंने वो व्हाट द कमिटमेंट दे हैव एंड व्हाट द दे हैव कमिटेड देयर लाइफ टू गॉड। యవన జీవితంలో వారి దేవునికి ఎంతగా కట్టుబడి ఉన్నారో మనం చూస్తాం అక్కడ. वो जब देखते हैं राजा का खाने के विषय में उन्होंने देखा, तो उन्होंने बोला कि हम इस खाने से अपने आप को शुद्ध नहीं करेंगे। ఆ భోజన విషయంలో కూడా మేము ఈ యొక్క భోజనం తినము అని స్పష్టంగా చెప్పి ఉంటున్నారు. उनको उनको बचपन से सिखाया गया था कि 10 कमांडमेंट्स, और उन्होंने कहा कि हम राजा तेरी मूर्ति के सामने हम नहीं झुकेंगे। ఆ యొక్క 10 ఆజ్ఞలలో మరి ఏ విగ్రహాన్ని పూజించకూడదు అన్న ఆజ్ఞకు వారు విధేయులై ఆ ప్రతిమకు మొక్కని వారుగా ఉంటున్నారు. और उन्होंने अपना जीवन पूरी तरह से सरेंडर कर दिया, बोला कि अगर आप हमको मार भी दोगे तो कोई प्रॉब्लम नहीं करके। మేము చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుని ఆజ్ఞను మేము మీరము. दैट इज कॉल्ड ओबीडियंस। అది నిజమైన విధేయత. क्योंकि हम अभी ओबीडियंस का डिफिनेशन या ओबीडियंस बाइबल में कैसे है इस बात को समझ रहे हैं। ఈ యొక్క విధేయత యొక్క నిర్వచనాన్ని బైబిల్లో విధేయత అంటే ఎలాంటిదని మనం చూచాం. तो हमने और दानियल के जीवन में भी देखते हैं, प्रार्थना करने के लिए जब बोला कि कोई किसी से प्रार्थना नहीं करना है, लेकिन फिर भी दानियल ने अपने आप को पूरी तरह से सरेंडर किया। ఎవరూ ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు దానియేలు ప్రార్థించడం మనం చూస్తుంటున్నాం. దానిని బట్టి ఆయన పూర్తిగా नो దేవునికి తను प्रॉब्लम। తాను సమర్పించుకున్నాడు చెప్పచ్చు. नो प्रॉब्लम, अगर मेरा जीवन अगर मुझे सिंहों के मान में डाल देंगे भी तो कोई प्रॉब्लम नहीं, मरने के लिए तैयार। ఆ యొక్క సింహాల గుహలో వేసినా పర్వాలేదు, నేను ప్రార్థన మానను అన్నట్టుగా ఉన్నది. वो आज्ञा के प्रति अपने आप को पूरी तरह से परमेश्वर के सामने सरेंडर किए। ఆ యొక్క పూర్తిగా తను తాను ఆ దేవునికి సమర్పించుకున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. तो 4 बातें हम ओबीडियंस में देखते हैं। ఈ 4 సంగతులు విధేయతలో మనం చూస్తుంటున్నాం. एक्टिवली लिसनिंग टू गॉड, మరి చురుకుగా దేవుని మాటకు వినడము, ट्रस्टिंग हिज कमांडमेंट, ఆయన ఆజ్ఞల యందు నమ్మిక ఉంచడం, सबमिटिंग अवर विल टू गॉड, మన యొక్క ఇష్టాన్ని దేవునికి అప్పగించడం, एंड सरेंडरिंग अवर लाइफ टू गॉड। మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునడం. हम ये 4 बातों को देखते हैं, ठीक है। लेकिन अगर हम परमेश्वर के वचन में अगर हम जाएं तो हम देखते हैं कि आज्ञाकारिता जो है बलिदान चढ़ाने से कहीं ज्यादा श्रेष्ठ है। ఆ మాట వినుట మరి బలులు అర్పించుట కంటే శ్రేష్టము అని చూస్తుంటున్నాం వాక్యంలో. हम सबको वो रेफरेंस मालूम है, हम एक बार उस वचन को वापस से पढ़ेंगे। ఆ యొక్క వచనాన్ని మనం చూద్దాము. पहला सामुएल उसका 15वां अध्याय और वचन 22। మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. वहां पर 2 बहुत अच्छी बातें आज्ञाकारिता के विषय में बताया गया है। అక్కడ మాట వినుట విషయంలో ఒక మంచి సంగతి చెప్పబడింది. ओबीडियंस में देयर आर 2 थिंग्स इज इन्वॉल्व। ఆ 2 संगతులు अక్కడ మనం చూస్తుంటున్నాం. 1 टू हियर, वहां पर मानना या सुनना, सॉरी सुनना, परमेश्वर की आज्ञा को सुनना, మాట వినుట మొట్టమొదటిగా చూస్తున్నాం. और दूसरा उस पर कान लगाकर उसको मानना। మరి ఇక్కడ ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన తర్వాత మాట వినుట 2 విషయాలు మనం చూస్తుంటున్నాం. तो हम क्या देखते हैं कि सिर्फ सुनने से हम आज्ञा का पालन नहीं कर सकते। మరి వినుట వల్ల మట్టుకే మనం ఆజ్ఞను మరి గైకొంటామన్న గ్యారెంటీ లేదు. उसके साथ हमें क्या करना है, उसको मानना जरूरी है।
मैं हाँ। हिंदी में पढ़ता हूँ। सुनना सुनना परमेश्वर के वचन को सुनना तो बलि चढ़ाने से और कान लगाना मेढ़ों की चर्बी चढ़ाने से उत्तम है। ఉమ్. ఆ, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. हाँ, तो आज्ञाकारिता में सुनना और मानना बहुत जरूरी है। ఆ వినుట, గైకొనుట, ఈ రెండు సంగతులు శ్రేష్టమైనవి. ओबीडियंस, इन ओबीडियंस वी रिक्वायर्स हियरिंग एंड डूइंग, వినుట, कीपिंग। గైకొనుట, ఈ రెండు శ్రేష్టమైనవి. और इसी बात को प्रभु यीशु मसीह ने मत्ती सुसमाचार उसका 7वां अध्याय में बताया। మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా యేసుప్రభు ఈ సంగతి చెప్పి ఉంటున్నాడు. देखिए प्रभु यीशु मसीह ने क्या कहा। యేసుప్రభు 7वां अध्याय 24वां वचन, चैप्टर 7 वर्स 24। మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. तो यहाँ पर भी प्रभु यीशु मसीह क्या कहते हैं कि जो मेरी बातों को सुनता और उसके अनुसार करता या मानता है। ఇక్కడ యేసు ప్రభు రెండు సంగతులు చెప్తున్నాడు. నా మాటలు విని వినినవాడు దాని చొప్పున చేసేవాడు. हाँ, तो वो कैसा है उस बात को बताया गया। ఆ సంగతులను ఎలాగ చెప్పాడంటే, हाँ, वो कैसा है, वो एक बुद्धिमान व्यक्ति के समान है। అలాంటి విని దాని చొప్పున చేసే ప్రతి వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడని చెప్తున్నాడు. लेकिन उसके बाद अगर आप आगे के 26 वचन में पढ़ेंगे तो वहां पर लिखा जो सुनता है और नहीं करता, ఆ తర్వాత మనం చూస్తే మాటలు విని వాటి చొప్పున చేయని వాడు वो निर्बुद्धि के समान है। వాడు బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. अभी हमने देखा था कि आज्ञाकारिता में सुनना और उसको करना जरूरी है। ఆజ్ఞకు విధేయులమ అగుట అంటే అర్థం ఏంటంటే వినాలా, దాని ప్రకారంగా చేయాలా. और यहाँ पर हम देखते हैं कि when we are here and doing, మనము విని దాని ప్రకారంగా చేసినప్పుడు we are wise। सबसे पहले हम बुद्धिमान हैं। మనము బుద్ధిమంతులము అని చెప్తున్నాడు. दूसरा हम क्या देखते हैं, हमने अपना घर चट्टान पर बनाया है। ఆ రెండవది మనం ఏం చేస్తున్నామంటే బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. उसके बाद we will face the challenges, దాని అర్థం ఏంటంటే మనం సవాళ్ళని ఎదుర్కొంటాం. और उसके बाद we can overcome the challenges also। దానిని అధిగమిస్తాం, ఆ సవాళ్ళని అధిగమిస్తాం. हाँ, लेकिन जो सुनता है और नहीं करता है, మరి విని దాని ప్రకారంగా చేయని వాడు वो निर्बुद्धि है। వాడు బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. he will face the challenges, ఆ యొక్క సవాళ్ళని ఎదుర్కొంటాడు. और उसके बाद he will never overcome on it। వాటిని అధిగమించలేడు ఎప్పటికీ. हाँ, तो हमने अभी तक जो हमने देखा है कि आज्ञाकारिता क्या है, आज्ञाकारिता में हम क्या सीखते हैं। आज्ञाकारिता में हमें सुनना और करना जरूरी है। ఆజ్ఞకు విధేయులమగుట అంటే చూచాము. మరి ఆజ్ఞను మరి గైకొనుట లేకుంటే విధేయతలో వినుట, దాని ప్రకారంగా చేయుట అవసరం అన్న సంగతి ఇక్కడ మనం చూచాం. ओके, लेकिन कई बार क्या होता है कि हम कंफ्यूज हो जाते हैं, हाउ मेनी काइंड्स ऑफ ओबीडियंस, सॉरी, डिसोबीडियंस आर देयर। మనం చాలాసార్లు మరి ఆ యొక్క గలిబిలికి గురి అవుతాము. और ఎన్నిసార్లు देर आर ऑलमोस्ट वेरी वेरी बहुत सारे अनाज्ञाकारिता हमारे जीवन में आ जाती है। మరి మన జీవితాలలో అవిధేయతలు ఎన్నోసార్లు మన జీవితంలో కలుగుతూ ఉంటున్నది. और मैंने 5 लिस्ट डाउन किया है। 5 సంగతులు నేను మరి లిస్ట్ అవుట్ చేశాను. लेकिन अगर आपको और मिलता है तो आप उसको ध्यान कीजिए उस बातों के लिए कि हाउ मेनी काइंड्स ऑफ डिसोबीडियंस इज देयर इन आवर लाइफ। మన జీవితంలో ఎన్ని రకాల అవిధేయతలు ఉన్నాయో అది నేను 5 రకాలు చూశాను. మిగతా మీరు ధ్యానించవచ్చు. हाँ, तो सबसे पहले हम देखते हैं कि वी कैन प्राउडली रिफ्यूज गॉड टू ओबे। మనము మరి గర్వించిన వారమై దేవునికి అవిధేయులముగా ఉండే అవకాశం ఉన్నది. परमेश्वर कौन है जो मेरे को आज्ञा देगा, ఆయన ఎవరు నాకు నన్ను ఆజ్ఞాపించడానికి అని చెప్పవచ్చు. मैं उसकी आज्ञा को नहीं मानूंगा। ఆయన ఆజ్ఞకు నేను విధేయుడు కాను. दिस इज द स्ट्रेट फॉरवर्ड डिसोबीडियंस। మరి నేరుగా మరి ఖచ్చితంగా చెప్పే అవిధేయత ఇది. हाँ, देखिए एक्सोडस चैप्टर 5 एंड वर्स 2 इफ वी विल रीड। నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం.
నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. So this is what? This is proudly refusing to obey. మరి ఆ యొక్క గర్వించిన వాడే విధేయత చూపుటకు తిరస్కరించినవాడు. This is the first disobedience. The kinds of disobedience, the first disobedience is refusing proudly to obey. మరి అవిధేయతలో ఇది మొట్టమొదటిగా గర్వించి దేవునికి అవిధేయత చూపడం. हाँ, दूसरा हम देखते हैं partial obedience is also a disobedience. కొన్నిసార్లు కొంచెము అవిధేయత చూపడం కూడా అవిధేయతనే. हाँ, क्योंकि अगर अगर आप किसी एग्जाम में जाते हैं वहां पर एक पास मार्क्स होता है, राइट? మనము పరీక్షకి వెళ్ళినప్పుడు కొన్ని మార్కులు వస్తేనే మనం పాస్ అవుతామని చెప్తారు. एक कट ऑफ मार्क रहता है कि अगर आउट ऑफ 100 इफ यू गेट ए 40 यू आर पास. మరి 100కి 40 మార్కులు వస్తే నువ్వు అప్పుడు పాస్ అవుతావని చెప్తారు. ఓకే, బట్ ఇన్ ఒబీడియన్స్, విధేయత విషయంలో, అండ్ గాడ్ ఈస్ గివింగ్ ద పాస్ మార్క్, దేవుడు మనల్ని పాస్ చేస్తున్నాడు. 100 के अगर 100 आता है तो यू आर पास. 100కి 100 వస్తేనే మనం పాస్ అయినట్టు లెక్క. ये 30% या 40% आएगा तो यू आर पास करके नहीं है 100 में. 30-40 మార్కులు వస్తే పాస్ అవుతామని అనుకోవద్దు. हाँ, अब इसका एक अच्छा एग्जांपल हमारे सामने है. ఒక మంచి ఉదాహరణ మన ఎదుట ఉన్నది. सॉल के बारे में हमें अच्छी तरह से मालूम है. उसके 1 Samuel chapter 15 हमको अच्छी तरह से पता है. సౌలు విషయంలో 1 సమూయేలు 15 అధ్యాయం దాకా చదివాం మనము. वहां पर हम देखते हैं उसको क्लियर कट आज्ञा मिला था कि किसी को भी नहीं छोड़ना है. దేవుడు ఆజ్ఞాపించాడు, అమాలేకులందరినీ, మొత్తం పశువులను పిల్లలను అందరినీ చంపివేయమన్నాడు. हाँ, लेकिन वहां पर हम क्या देखते हैं कि वो अपनी इच्छा से क्या किया कि मैं अच्छी अच्छी चीजें जो है उसको ले जाकर परमेश्वर को मैं बलि चढ़ाऊंगा करके. కానీ సౌలు తన సొంత ఆలోచనను బట్టి మంచి మంచి వాటిని తీసుకెళ్లి దేవునికి బలి అర్పిస్తాను అనుకున్నాడు. What God says, वहां पर हम परमेश्वर क्या बोलते हैं कि मैं सौल को राजा बनाने से पछताता हूं करके लिखा है. దేవుడు మొట్టమొదటి ఏమన్నాడంటే, సౌలుని రాజుగా చేసినందుకు నేను చింతిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను చెప్తున్నాడు. So the partial obedience is also a disobedience. ఏదో మొక్కుబడిగా మనము చూపే విధేయత కూడా విధేయత కింద లెక్క వస్తుంది. उसका एक बेस्ट एग्जांपल सॉल है. आप पहला सामुएल उसका 15 अध्याय पढ़िएगा. 1 సమూయేలు 15వ అధ్యాయంలో సౌలు మంచి ఉదాహరణగా కనిపిస్తున్నాడు. उसके बाद हम देखते हैं कंप्लेनिंग इंस्टेड ऑफ ओबेइंग. విధేయతకు బదులుగా మరి విమర్శ చేయడము. हाँ, ये तीसरा डिसोबीडियंस है. ఇది మూడవ అవిధేయతగా మనం చూస్తుంటున్నాం. ऑलवेज कंप्लेनिंग इंस्टेड ऑफ ओबेइंग. చాలా సార్లు అది ఫిర్యాదు చేయడము, విధేయత చూపకుండా ఫిర్యాదులు చేయడము, ఇది అవిధేయత కింద లెక్క. उसका एक अच्छा एग्जांपल हमारे सामने आदम को हम देखते हैं. ఆదామును మనం చూస్తాము మంచి ఉదాహరణగా. वहां पर हम देखते हैं कि जब वो परमेश्वर आकर जब उससे पूछते हैं, దేవుడు వచ్చి ఆయన్ని అడిగినప్పుడు वो बोलता है कि आपने जो ये हवा दी थी ना उसी के कारण मैंने उसे खाया. నీవు ఇచ్చిన భార్యయే నాకు ఈ పండు ఇచ్చింది, దాన్ని తిన్నానని చెప్తున్నాడు. Of complaining, okay, he has to obey instead of that. అలాగూ ఫిర్యాదు చేయకుండా విధేయత చూపవలసి ఉంటున్నది. हाँ, लेकिन वहां पर हम क्या देखते हैं, that is also a disobedience. అది కూడా ఒక అవిధేయత కింద లెక్కే. If we are keep on complaining instead of obeying is also a disobedience. మరి విధేయత చూపకుండా మాటి మాటికి ఫిర్యాదు చేయడము, అది అవిధేయత కింద లెక్క వస్తుంది. चौथा हम देखते हैं, నాలుగవది మనం చూస్తాము. నాలుగవది అవిధేయతలో నాలుగవ మాట, delayed in obedience. మరి విధేయత చూపడంలో ఆలస్యం చేయడం. ओके, एक अच्छा सा उदाहरण हमारे सामने है. जेनेसिस चैप्टर 19 and verse 15 and 16, brother, if you read. ఆది కాండము 19వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఆది కాండము 19వ అధ్యాయము 15-16 వచనాలు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా
నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. हाँ, वहां पर क्या देखते हैं? एक परमेश्वर का जो क्रोध है आने वाला है। దేవుని యొక్క తీర్పు ఆ యొక్క సుధమ గుమరుల మీద రాబోతుంటున్నది. वहां पे क्या लिखा है कि वो विलंब करता रहा। అక్కడ తడవు చేస్తూ ఉంటున్నాడు. ओ, वहां पर परमेश्वर का क्रोध आने वाला है, उसको पता है। अब 1-2 मिनट के बाद परमेश्वर का क्रोध भड़कने वाला है, और वो अभी भी डिले कर रहा है ओबीडियंस करने के लिए। కొద్ది నిమిషాలలో దేవుని యొక్క తీర్పు రాబోతున్నది, అయినను లోతు తడవు చేయడం మనం చూస్తుంటున్నాం. ओ, क्या हम भी कीप ऑन डिलेइंग सम ओबीडियंस इन अवर लाइफ? దేవుని యొక్క మాటకు విధేయత చూపడంలో మనం ఆలస్యం చేస్తున్నామా, తడవు చేస్తున్నామా? कहा है कि तू विश्वास करेगा तो तुझे उद्धार मिलेगा और तेरे सारे पापों से तुझे क्षमा मिलेगी। మనము ఎవరైతే విధేయత చూపుతారో దేవుని మాటకు, సువార్తకు, వారికి విమోచన జరుగుతుంది, విమోచన కలుగుతుంది. We are keep on delaying that. ఆ యొక్క రక్షణ తీర్మానాన్ని మనము మరి ఆ సారికి దానిని పొడిగిస్తూ ఉన్నాం చేయకుండా. पता नहीं कब परमेश्वर का क्रोध कब आ जाए, हमें कुछ पता नहीं। దేవుని యొక్క తీర్పు మన మీదకి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ओ, लोट इज अ वेरी गुड एग्जांपल वहां पर कि डोंट डिले द ओबीडियंस। वहां पर डिलेइंग ओबीडियंस इज आल्सो ए डिसोबीडियंस। మరి ఆలస్యం, విధేయత చూపడంలో ఆలస్యం చేయడం కూడా విధేయత కిందే వస్తుంది. उसके बाद पांचवा, 5వ మాట ఏంటంటే ओ, ओबेइंग विथ एन एंग्री स्पिरिट। మరి కోపపడి మరి అవిధేయత చూపడం, ओ, दैट इज आल्सो ए डिसोबीडियंस। అది కూడా అవిధేయత కింద లెక్క. कई बार हमारे मम्मी डैडी हमको डांटते हैं, मारते हैं, बोलते हैं जा जाकर कुछ लेकर आ करके। మరి తల్లిదండ్రులు మనకి ఏదన్నా కోపం మీద పోయి తీసుకురాపు అని చెప్పినప్పుడు हम बहुत गुस्सा से, हम आज्ञा का पालन तो कर रहे हैं, ఆజ్ఞను పాటిస్తున్నాము, కానీ लेकिन बहुत गुस्से से जाते हैं और लेकर आते हैं और मुंह के वैसे फेंक देते हैं उनके ऊपर। అది కోపం మీద వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ముఖం మీద కొడతారు. इज दैट ए ओबीडियंस? అది నిజంగా విధేయత చూపినట్టు లెక్క? दैट इज आल्सो ए डिसोबीडियंस, राइट? అది కూడా విధేయత కిందే లెక్క. आइए एक उदाहरण देखते हैं उसके लिए। దానికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం. जोना की किताब, उसका 4 अध्याय और वचन 1 और 2 देखिए। యోనా గ్రంథము 4వ అధ్యాయము చూద్దాం. वर्स 1 and 2। 1-2 వచనాలు చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. इज इट करेक्ट वर्ड विच इज हियर? यहाँ पर जो डिसोबीडियंस का एक एग्जांपल में हम देखते हैं कि ओबेइंग विथ एन एंग्री स्पिरिट। విధేయత చూపినప్పటికీ అది కోపముతో చేయటం వలన అది అదే అవిధేయత కింద లెక్క వస్తుంది. यहाँ पर प्रभु परमेश्वर के बारे में उसे नहीं मालूम था ఆ దేవుని గురించి అతనికి తెలియదా? कि परमेश्वर दयालु है, वो सचमुच में जो पश्चाताप करते हैं उनको क्षमा करने वाला परमेश्वर है। కటాక్షము జాలి బహుశాంతము కలిగి వాడిని పశ్చాత్తాపడి వాడిని కీడు చేయక మానుతాడన్న సంగతి యోనాకు బాగా తెలుసు. देखिए इसीलिए वो बोलता है कि इसीलिए मैंने नहीं जाने के लिए सोचा था करके। అందుకే నేను నినివేకి వెళ్లకుండా తర్షీషుకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నా అని చెప్తున్నాడు. हाँ, तो यहाँ पर हम 5 देयर आर द 5 काइंड्स ऑफ डिसोबीडियंस को हमने अभी देखा है। 5 రకాల అవిధేయతలను మనం చూచాం. क्या हमारे जीवन में ये, इसमें से कोई एक भी हमारे जीवन में है क्या? ఇలాంటివి ఈ 5 ఏదైనా మన జీవితంలో ఉన్నాయా? अगर है तो आज हमें परमेश्वर के सामने ओबीडियंस के साथ प्रभु के सामने आना है। మనము ఉన్నట్లయితే మరి దేవుని ఎదుట మనము ఒప్పుకుందాము. क्योंकि स्ट्रेट फॉरवर्ड अगर आप बोल रहे हैं कि रिफ्यूजिंग द गॉड कमांडमेंट, आई डोंट वांट टू फॉलो, నేరుగా మరి నేను ఆజ్ఞను పాటించను అని చెప్పడము,
अगर आप फरो के जैसे बोल रहे हैं कि हु इज गॉड करके, యెహోవా ఎవడు అని ఫరో చెప్పినట్టుగా మనం చెప్పడం, देन क्या क्या साउल के जैसे हम बोल रहे हैं पार्शियल ओबीडियंस है हमारे अंदर, సౌలులాగా మనము కొంచెము విధేయత చూపడము, या फिर बिकॉज इन इन गॉड्स, हमारे परमेश्वर की दृष्टि में पास मार्क्स जो है, अगर आपने ओबीडियंस को फॉलो किया दैट मीन्स यू आर 100 out of 100 ओनली। మనకు 30-40 మార్కులు వస్తే పాస్ అవుతామని కాకుండా 100 మార్కులు తెచ్చుకోవాలా విధేయత చూపాలంటే. हाँ, that's a complete obedience, not partial obedience, right? The third one is complaining instead of obeying. విధేయత చూపకుండా మరి ఫిర్యాదు చేయడం, Or delaying in obedience. This is also a disobedience. తడువు చేయటం కూడా విధేయత కింద లెక్క వస్తుంది. और उसके बाद obeying with an angry spirit. మరి ఆ కోపపడి కోపంతో విధేయత చూపడం కూడా విధేయత కింద వస్తుంది. ओके, सो हमने अभी ये काइंड्स ऑफ डिसोबीडियंस को देखा। మరి बट 5 రకాల విధేయతలు మనం చూచాము. माई लाइफ, वो हमारे जीवन में आज्ञाकारिता क्यों जरूरी है? దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపడం ఎందుకు అవసరం, అది అంత ప్రాముఖ్యమా? Obedience is necessary for me. అది విధేయత చూపడం చాలా అవసరం మనకు. हाँ, why it is necessary? That's the first thing is, ఎందుకు అవసరం అంటే మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే, पहला पत्रस उसका दूसरा अध्याय वचन 2 हम सबको पता है। పీటరా ఫస్ట్ పీటర్, Chapter 2 verse 2, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాము. वहां पर हम क्या देखते हैं कि आत्मिक दूध की लालसा करते रहो। నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించమంటున్నాడు. ओबीडियंस हमारे जीवन में अगर रहेगा तो हमारे जीवन में आत्मिक उन्नति होगी। మనము దేవుని మాటకు విధేయులమైతే మరి ఆధ్యాత్మిక జీవితంలో మంచి స్థితిలో ఉంటాము. हाँ, सो द फर्स्ट थिंग हम देखते हैं व्हाई ओबीडियंस इज नेसेसरी। ఎందుకు విధేయత అవసరము? మొట్టమొదటిగా ఏంటంటే स्पिरिचुअल ग्रोथ। రక్షణ విషయంలో ఎదుగుట, ఆత్మీయ విషయంలో ఎదుగుట. हाँ, वो हमारे लिए हेल्प करेगा, क्योंकि when we are obedience to God, it will help us to grow in we will grow in spiritually. మరి దేవుని ఆజ్ఞకు విధేయులమైనప్పుడు మనం ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉంటాం. दूसरा हम क्या देखते हैं, रोमियो की पत्री उसका 12वां अध्याय वचन 2 वचन। రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, वहां पर हम क्या देखते हैं, we will know the God's will. అక్కడ మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుతాము అని చెప్తున్నాడు. जितना ज्यादा हम आज्ञाकारिता को हमारे जीवन में लेकर चलेंगे, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులమై ఉన్నంత కాలము हम उतना ज्यादा परमेश्वर की इच्छा को हमारे जीवन में देख सकेंगे। దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోగలము. Also, to knowing the God's will, we have to go with the obedience. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే నిమిత్తమే దేవుని ఆజ్ఞకు విధేయులమై ఉండాల్సి ఉంటున్నాడు. सो दूसरा, why it is necessary, मेरे जीवन में आज्ञाकारिता क्यों जरूरी है? क्योंकि मैं परमेश्वर की इच्छा को जान सकता हूँ। రెండవది మనం చూస్తుంటున్నాం, దేవుని చిత్తము తెలుసుకున్నట్లుగా ఆయన ఆజ్ఞకు విధేయులమై ఉండవలసి ఉంటున్నది. तीसरा हम देखते हैं, మూడవది మనం చూస్తుంటున్నాం, ड्यूटरोनॉमी उसका 28वां अध्याय हम आएंगे। ద్వితీయోపదేశ కాండము 28 and verse 1 and 2, brother, if you read. 28. Yeah, 28. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము verse verse 1 and 2, brother. 1. 1-2 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. We will receive the blessings from the God. మనము దేవుని మాటకు విధేయులమైనప్పుడు దేవుని యొక్క దీవెనలు మన మీద ఉంటాయి. This is the third benefit. Third, why it is necessary for me. ఎందుకు నాకు విధేయత చూపడం అవసరం అంటే ఇది మూడవ సంగతి, कि हमें परमेश्वर की तरफ से आशीष मिलेगी. దేవుని నుంచి మనకు ఆ దీవెనలు దొరుకుతాయి. अच्छा, इसी अध्याय का वचन 15 पढ़िएगा ब्रदर. ఇదే అధ్యాయంలో 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని
నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ओ अगर हमारे जीवन में आशीर्वाद चाहिए तो हमें आज्ञा का पालन करना है। మనకు దీవెనలు కావాలంటే దేవుని మాట వినాలా? अगर हमें परमेश्वर की तरफ से श्राप चाहिए तो इस आज्ञाओं को नहीं मानना है। దేవుని మాట వినకపోతే మనకు ఆ శాపాలన్నీ వస్తాయి. हाँ, सो दिस इज द थर्ड व्हाई इट इज नेसेसरी। ఇది మూడవ మాట, ఎందుకు విధేయత చూపడం అవసరం అన్న దాంట్లో మూడవ మాట. फोर्थ, अवॉइडिंग द सिन एंड हिज कॉन्सिक्वेंसेस। మరి నాలుగవది ఏంటంటే పాపమును చేయకుండా దాని పర్యావసనాల నుంచి మనం తప్పించుకొనుట. अगर हमको पता है कि आज्ञा उल्लंघन ही पाप है, ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనకు తెలుసు. और सबसे पहला पाप हम आदम को देखते हैं कि उसने वही किया कि आज्ञा का पालन नहीं किया और पाप उसके जीवन में आया। ఆదామును చూస్తున్నాము, ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. और पाप की मजदूरी मृत्यु है करके हम पढ़ते हैं। ఆ పాపమున వల్ల వచ్చు జీతం మరణం అని కూడా మనం చూస్తున్నాం. तो हमारे जीवन में अगर पाप और पाप का जो परिणाम है नहीं आना है, పాపము దాని యొక్క మరి ఫలితము మన జీవితంలో కనపడకూడదంటే हमें आज्ञाकारिता को अपने जीवन में रखना है। దేవుని ఆజ్ఞకు విధేయులమగుట చాలా అవసరం. फिफ्थ वन, ఐదవది మనం చూస్తే बहुत इंपॉर्टेंट है ये, ఇది చాలా ప్రాముఖ్యమైనది. अवॉइडिंग द डिसअपॉइंटमेंट एंड रिग्रेट। మరి ఆ యొక్క నిరుత్సాహము, ఆ యొక్క దుఃఖపడుట, దీనిని మనము రాకుండా చేయవచ్చు. हाँ, एक रिग्रेट ना रह जाए हमारे जीवन में कहीं। మన జీవితంలో ఒక రకమైన దుఃఖము లేక పశ్చాత్తాపం. अगर आप मैं आपके सामने चार लोगों को लेकर आता हूं जिन्होंने अपने जीवन में बहुत रिग्रेट फील किया होगा। మరి నలుగురు మనుషుల్ని మీ దగ్గరికి తీసుకొని వస్తాను, వారి తర్వాత మరి దుఃఖపడడం, పశ్చాత్తాపం మనం చూస్తాం. उनके डिसोबीडियंस के द्वारा उनके जीवन में दे हैव ए रिग्रेट। వారు అవిధేయత చూపడం వలన వారి జీవితాల్లో చాలా దుఃఖపడ్డారు. తర్వాత सबसे पहले हमको आदम और अव्वा के जीवन में देखते हैं। ఆదాము వల్లని మనం చూసినట్లయితే बिकॉज ऑफ दैट डिसोबीडियंस ఆ యొక్క అవిధేయతను బట్టి दे एक्सपेल फ्रॉम दैट गार्डन ऑफ ईडन। ఆ యొక్క ఏదైనా తోట నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ओ दे लॉस्ट दैट प्लेस। ఆ యొక్క స్థితిని, స్థలాన్ని వారు పోగొట్టుకున్నారు. ओ अगर आप डिसोबीडियंस में हम रहते हैं, दैट इज अगर हमारे जीवन में डिसोबीडियंस रहेगा सो वी विल लॉस्ट द प्लेस। మరి దేవునికి మనం అవిధేయులుగా ఉన్నప్పుడు ఆ యొక్క స్థలాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం. दूसरा हम देखते हैं सॉल के जीवन में, రెండవది సౌలు జీవితంలో మనం చూస్తాము. he lost his position। రెండవది ఆ సౌలు తన స్థితిని పోగొట్టుకున్నాడు. क्यों? क्योंकि उसके जीवन में एक रिग्रेट हो गया होगा अभी कि अरे अगर मैं काश परमेश्वर की आज्ञा को मानकर वहीं पे उनको मार दिया होता तो मेरा मेरा वो पोजीशन नहीं जाता। ఆ తర్వాత బాధపడ్డాడు, ఒకవేళ నేను దేవుడు చెప్పినట్టుగా చేసి ఉంటే ఈ స్థితి నాకు వచ్చేది కాదని బాధపడి ఉండవచ్చు. సో ఫస్ట్ ఈజ్ లాస్ట్ పొజిషన్, సారీ ప్లేస్ అండ్ లాస్ట్ పొజిషన్। మొట్టమొదటిగా స్థలము పోగొట్టుకుంటా, రెండవది స్థితిని పోగొట్టుకుంటా. थर्ड वन, सैमसन के जीवन में हम देखते हैं సంసోను జీవితంలో మూడవది మనం చూస్తాము. he lost his power। ఆయన సంసోను తన శక్తిని కోల్పోయాడు. वो उसके पास जो वो अपना जो सीक्रेट है वो बता दिया उसने। అతని యొక్క రహస్యాన్ని దెలీలాకు చెప్పి ఉంటున్నాడు. वो सोच रहा था कि वो पहले की तरह वो ऐसे ही सबको हरा देगा करके। తను ఇంత ముందులాగానే తను ఆ శక్తి కలిగి వాళ్ళని ఓడిస్తాను అనుకున్నాడు. लेकिन क्या हुआ, परमेश्वर की डिसोबीडियंस के द्वारा, परमेश्वर का डिसोबीडियंस करने के द्वारा దేవునికి అవిధేయత మరి చూపుట వలన जो ताकत उसकी ताकत थी वही उसका वीकनेस हो गया। ఆ యొక్క బలము పోయి బలహీనుడైపోయాడు. हाँ, तो यहाँ पर हम क्या देखते हैं, you'll feel the regret, क्यों बताया मैंने करके वो सोचा होगा शायद। తర్వాత నేను ఎందుకు చెప్పానబ్బా అని చెప్పి బాధపడి ఉండవచ్చు. और चौथा, तो वहां पर हम पहले देखा प्लेस, लॉस्ट द प्लेस, लॉस्ट द पोजीशन, लॉस्ट द पावर। మరి స్థలాన్ని, స్థితిని, శక్తిని కోల్పోయాడు మానవుడు. उसके बाद हम यूदा इस्करियोती को देखते हैं। నాలుగవ ఉదాహరణ ఇస్కరియోతు యూదా।
Oh, he lost his privilege. ఆ యొక్క సదుపాయాన్ని కోల్పోయాడు. हाँ, क्योंकि प्रभु यीशु मसीह ने अपने 12 चेलों को चुना था। యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ये 12 12 जो शिष्य है वो इज़राइल के 12 गोत्रों का न्याय करेंगे करके। ఆ ఇశ్రాయేలులకు మరి న్యాయం తీర్చేవారుగా 12 మందిని ఏర్పరచుకున్నాడు. उनके ऊपर हाँ, तो यहाँ पर हम क्या देखते हैं कि उसने अपने उस स्थिति को ही लॉस्ट हिज दैट प्रिविलेज। ఆ ఇస్కరియోతు యూద ఆ యొక్క సదుపాయాన్ని కోల్పోయాడు. हाँ, तो हम क्या देखते हैं, टू अवॉइडिंग दैट डिसअपॉइंटमेंट एंड रिग्रेट, మన జీవితంలో ఆ నిరుత్సాహము లేకుండా చేసుకోవాలంటే हमें परमेश्वर की आज्ञा का पालन करना है। దేవుని ఆజ్ఞకు మనం విధేయులు కావాల్సి ఉంటున్నది. क्योंकि अगर हम ऐसा नहीं करेंगे तो शायद बाद में हमें पछताना पड़ जाए। అలాగూ చేయకపోతే తర్వాత బాధపడే వారంగా ఉంటాం. ओके, तो अभी तक हमने जो देखा है उसमें हमने व्हाट इज ओबीडियंस हमने देखा, విధేయత అంటే ఏంటో మనం చూచాము. और उसके बाद हमने देखा कि ओबीडियंस में हमें क्या चाहिए। ఆ విధేయతకు మనకు కావలసిన సంగతులు ఏంటో చూచాము. सुनना है और उसको मानना है। మరి వినుట, దాని ప్రకారంగా చేయుట. उसके बाद हमने काइंड्स ऑफ डिसोबीडियंस देखा, ఆ మరి రకాల అవిధేయత మనం చూచాము. और उसके बाद हमने देखा कि क्यों ओबीडियंस हमारे जीवन में जरूरी है। ఎందుకు విధేయత మన జీవితాల్లో అవసరం అన్నది కూడా చూచాము. अन्ना मेरे पास टाइम है। ఇంకా 5 మినిట్స్ 6 మినిట్స్ ఉంది. Okay, so quickly in these 6 minutes, okay, we will see what are the rewards of obedience. విధేయత చూపటం వల్ల వచ్చే బహుమానం ఏంటి? हाँ, क्योंकि अगर हम कुछ कर रहे हैं तो हमको कुछ एक्सपेक्ट करना भी जरूरी होगा, राइट? మనం విధేయత ఏదో ఒకటి ఆశించే మనం విధేయత చూపుతాం. सबसे पहले हम देखते हैं हनोक के जीवन में, we will go with the Genesis. ఆదికాండము నుంచి మనం చూస్తాము, హనోకు జీవితాన్ని మనం చూస్తాము. वो परमेश्वर के साथ साथ चला, యేసు దేవునితో మరి కలిసి నడిచిన వాడు. और वहां पर हम क्या देखते हैं, he has the eternal life. అతనికి ఆ నిత్య జీవం దొరికింది. वो आज्ञाकारिता में सबसे पहला हमारे लिए जो रिवॉर्ड है, మనకు విధేయత చూపడం వలన వచ్చే మొట్టమొదటి బహుమానం ఏంటంటే वो इटर्नल लाइफ। నిత్య జీవం. वो हानोक के जीवन में देखते हैं कि उसने परमेश्वर के साथ साथ चला, परमेश्वर की आज्ञाओं को हर दिन मानते हुए वो परमेश्वर के साथ चला। దేవునితో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆ నిత్య జీవం పొందుకున్న వాడిగా మనం చూస్తాం. दूसरा हम देखते हैं नोहा के जीवन में, రెండవది నోవా జీవితంలో మనం చూస్తాము. he got the unexpected favor. మరి అనుకోని ఆ అనుగ్రహాన్ని పొంది ఉంటున్నాడు. अगर आप जेनेसिस चैप्टर 6 वर्स 8 में पढ़ेंगे, वहां पर लिखा है कि परमेश्वर की अनुग्रह की दृष्टि नोहा के ऊपर थी करके। ఆ యొక్క ఆదికాండం 6:8 దేవుని కృపకు పాత్రుడైనట్టుగా మనం చూస్తాం. So we can get the unexpected favor from the God. దేవుని చేత మరి అనుకోని అనుగ్రహాన్ని మనం పొందేవారంగా ఉంటాం. उसके बाद हम तीसरा देखते हैं अब्राहम के जीवन से। మూడవది అబ్రహాం జీవితంలో మనం చూస్తాము. जब वो ईसाक को बलि देने के लिए उस मोरे पर्वत पर लेकर जाता है, ఇస్సాకును బలి చేయడానికి మోరియా పర్వతం మీదకి వెళ్తాడు. और उसके बाद जब वो हो जाने के बाद 22 वर्स 14 में हम क्या पढ़ते हैं कि आई विल गिव ब्लेसिंग्स एंड मल्टीप्लिकेशंस करके परमेश्वर का वचन उसे कहा जाता है। అది అయిపోయిన తర్వాత దేవుడు మరి నిన్ను మరి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర ఇసుక రేణువుల వల్లే నేను దీపిస్తాను. 22 chapter 22 ఆదికాండం 22 and verse 15 16. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్లను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందు ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. यहाँ पर हम क्या देखते हैं, ब्लेसिंग्स एंड द मल्टीप्लिकेशंस, जो हमने वहां पर भी देखा था, डिट्रोनोमी में भी देखा था 28 चैप्टर में।
ఇక్కడ అలాగూ దేవుడు చెప్పినట్టు చేయటం వలన మరి అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, సంతానమును విస్తరింపచేస్తానని చెప్పి ఉంటున్నాడు. इसके बाद चौथा चौथा रिवॉर्ड हम देखते हैं। నాలుగవ బహుమానం ఏంటంటే वहां पर हम देखते हैं वी विल गेट द पावर एंड पोजीशन। ఆ మనకు అలాంటి అధికారాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. इफ यू रीड द जेनेसिस चैप्टर 41 वर्स 44 जोसेफ के जीवन के द्वारा మరి యోసేపు జీవితంలో మనము చూసినప్పుడు ఆది आप కాండం 41 देखते हैं అధ్యాయంలో आज्ञाकारिता के जीवन के द्वारा उसको क्या मिला? ही गॉट द पावर एंड द पोजीशन। అక్కడ ఒక అధికారాన్ని స్థితిని కూడా కలిగి ఉన్నవాడుగా మనము చూస్తుంటున్నాం. देखिए वर्स 41 चैप्टर 41 एंड वर्स 44। 41 అధ్యాయం 44వ వచనము. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ओ तो जोसेफ ने उस अपने जीवन में वो अधिकार और वो जो है वो कैसे पाया? యోసేపు జీవితంలో ఈ అధికారం ఎలాగొచ్చింది? क्योंकि उसने पूरी तरह से परमेश्वर के लिए अपने आप को आज्ञाकारिता में रखा था। మరి యోసేపు సంపూర్ణంగా దేవునికి విధేయుడుగా ఉన్నట్లు మనం చూస్తాం. एंड ही गॉट द रिवॉर्ड फॉर दैट। దానికి తగిన బహుమానం దేవుడు ఇచ్చాడు. उसके बाद पांचवी बात हम देखते हैं फ्रीडम फ्रॉम स्लेव, जो गुलामी से हमें आजादी मिलती है। ఐదవది మనం చూసినట్లయితే ఆ దాస్యము నుండి విమోచన. हाँ, हम उस पाप और पाप के दास्तों से हम छूट जाएंगे अगर हम आज्ञाकारिता में अपने आप को रखते हैं। దేవుని మాటకు విధేయులమైతే మనము ఆ పాపపు దాస్యం నుండి విడుదల పొందుతాం. एग्जाम्पल हम देखते हैं मोसेस के जीवन के द्वारा, जैसे उसने आज्ञाकारिता के द्वारा उस इज़राइल को पूरी तरह से उस मिस्र में से निकाल के लेकर आए। మరి మోషే దేవుని ఆజ్ఞకు విధేయుడై ఆ యొక్క ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును పూర్తిగా విమోచించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. छठवीं बात हम देखते हैं वी विल गेट द प्रोटेक्शन फ्रॉम द गॉड। మరి ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుని నుంచి మనకు సంపూర్ణ భద్రత దొరుకుతుంది. दानियल और उसके दोस्तों के विषय में हम देखते हैं। దానియేలు ఆయన స్నేహితుల విషయంలో ఆ సంగతి మనం చూస్తాం. पर अबेदनगो को जब उन्हें उस आग के गंधक में डाल दिया गया तो उनको कुछ भी नहीं हुआ। షడ్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసినప్పుడు ఏమీ జరగలేదు, వారు కాలిపోలేదు. हाँ, they got the reward for that also। దానిని బట్టి వారికి దేవుడు బహుమానం ఇచ్చాడు. they got the protection from God because of their obedience। వారు విధేయత చూపుట వలన దేవుని దగ్గర నుంచి సంపూర్ణ భద్రతను కలిగి ఉంటున్నారు. कि दानियल ने भी परमेश्वर की तरफ से वो प्रोटेक्शन को पाया जब वो सिंह के मान में था। సింహాల గుహలో వేసినప్పుడు దానియేలును కూడా దేవుడు భద్రపరిచినట్టు మనం చూస్తుంటున్నాం. सातवां और सबसे इंपॉर्टेंट, ఏడవది అన్నిటికంటే ముఖ్యమైనది, जोब चैप्टर 42 एंड वर्स 10। యోబు గ్రంథము 42 అధ్యాయం 10వ వచనము. యోబు గ్రంథము 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. obedience and the prosperity। దేవుడు అతనికి క్షేమస్థితిని తర్వాత మరి రెండింతలు అధికముగా దయచేసినట్టు మనం చూస్తుంటాం. कैसे मिला उसको? उसने अपना पूरा समय पूरी तरह से परमेश्वर की आज्ञा के प्रति अपने आप को रखा। మరి ఆ యొక్క శ్రమల సమయంలో పూర్తిగా దేవుని ఆజ్ఞకు లోబడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. आइए आज के इस दिन में हम अपने आप को जांचें कि क्या हम परमेश्वर की आज्ञाकारिता में अपने आप को रखते हैं। మనము దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటున్నామా? आपने काइंड्स ऑफ डिसोबीडियंस देखा है। మనము కొన్ని రకాల అవిధేయతలు కూడా మనం చూచాం. अगर हमारे जीवन में कुछ ऐसा है तो शायद हमारे जीवन में ये जो रिवॉर्ड हमें आना है वो शायद कहीं रुक तो नहीं गया। మనము అవిధేయత చూపినట్లయితే మనకు రావాల్సిన బహుమానము రాకుండా పోతుంది. हाँ, तो आइए हम अपने जीवन को परमेश्वर के सामने पूरी तरह से समर्पण करें। మన జీవితాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకుందాం. Because partial obedience is also is a disobedience। ఎందుకంటే కొంచెము విధేయత చూపడం అది అవిధేయత కింద లెక్క వస్తుంది. तो आइए पूरी तरह से परमेश्वर के सामने हम अपने आप को पश्चाताप के साथ
अगर हमारे जीवन में कुछ ऐसी डिसोबीडियंस है जो हमें परमेश्वर के पास से जो आशीष हमें आनी है वो नहीं आई है, इसका मतलब हमारे जीवन में कुछ डिसोबीडियंस है। మనకు రావాల్సిన దీవెనలు రాకుండా మరి ఆపివేసే ఆ యొక్క అవిధేయతను మనము లేకుండా చేసుకుందాం, పశ్చాత్తాపంతో దేవుని ఎదుట ఒప్పుకుందాం. हाँ, डिटोनॉमी चैप्टर 28 में हमने पढ़ा है, आप घर जाके एक बार फिर से पढ़िएगा ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయాన్ని తిరిగి చదవండి. कि वहां पर कैसे परमेश्वर की आशीष होती है जब हम आज्ञा का पालन करते हैं। దేవుని మాట వినినప్పుడు దేవుడిచ్చే దీవెనలు ఎలా ఉంటాయో అక్కడ మనం చూస్తాం. उसी प्रकार से अगर हम परमेश्वर की आज्ञा का पालन नहीं करते हैं तो क्या होता है। మరి దేవుని ఆజ్ఞకు ఆ, అవిధేయులమైనప్పుడు ఎలాంటి శాపాలు వస్తాయి కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ऐसा करने के लिए प्रभु हमारी सहायता करे। आइए हम अपने आप को जांचें और परखें। మనము దేవునికి విధేయులమై ఉండినట్లుగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించుగాక. थैंक यू। మంచిది. సహోదరులు ఎవరైనా ప్రార్థన చేస్తే కూడికని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని మరి మీకు విధేయత కలిగి జీవిస్తే వచ్చే లాభాలు, అవిధేయత వల్ల జీవిస్తే వచ్చే నష్టాలని మీ దాసుడి ద్వారా వినిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కొంత విధేయత చూపించినా గానీ ప్రభువా మీకు ఇష్టంగా జీవించలేని వారుగానే ఉంటాము. క్షమించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీకు సంపూర్ణ విధేయత కలిగి మీ నుంచి మేలు పొందుకునేలాగా మీ సహాయం సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆయన మీ కృప చూపించండి. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపు చేయమని, మరి వాక్యాన్ని వివరించిన మీద అవసరం బలపరచు వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చూస్తున్నాం. మీ సహాయం చేయమని ఈ రాత్రి మా క్షేమాన్ని భద్రం మీ సహాయం చేయమని మరలా మేము తిరుగు కలుసుకుని 10 వరకు మీరు ఎక్కల కింద భద్రపరిచి మీ నామానికి భయం తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం పిలవగానే మన మధ్యకు వచ్చి వాక్యం అందించిన భాస్కర్కి ప్రభువు నామమున వందనాలు, సంఘం తరఫున వందనాలు. కూడిక ముగిసింది. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. మంచిది భాస్కర్, చాలా సంతోషం, చక్కగా చెప్పావు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడా? పెర్సిస్ వెనక దాగి ఉన్న బాబు గారు వెళ్ళిపోయారు. అసలే పోయింది. అవి కొన్ని కడిగిందన్న యాదమ్మా. ఆ, అది ఇంకా మిగతా కడుగుతాలే ఒకేసారి కష్టం చిన్న అనే స్టీల్ గిన్నెలు అడిగింది. అది సండే లోపల క్లియర్ చేసేసుకుంటే. అదే చెప్పా, సండే కల్లా పూర్తి చెయ్యి. అందే లోపల పెట్టేద్దామంటే కింద కబోర్డ్లు ఉన్నాయి కదా కింద, అందులో చాలా పనికిరాని ఉన్నాయి, అవన్నీ తీసేసుకోండి పెడతాను అందులో అని అంది. అది మరి పైన అది బాప్టిజం టబ్ మీద పెట్టమను, అట్లా తర్వాత సర్దుదాం. సరే మరి. సరే.